మూర్తి గారు ఇప్పుడు వినిపిస్తుందా? ఇప్పుడు వినపడుతుంది. ఎస్, జగన్మోహన్ రెడ్డి భేటీ ఎలా అనుకోవాలి? దీనికి సంబంధించినటువంటి మీ విశ్లేషణ ఏంటి? ఓకే, ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ నమస్కారం. అలాగే మీ మెగా టీవీ సిబ్బందికి, వీక్షకులకి కూడా నా యొక్క నమస్కారాలు. ఇప్పుడు ఇది గతంలో మన జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వ హయాంలో ఏవైతే ఆరోపణలు వచ్చాయో, ప్రతిపక్షం మీద అరెస్టులు జరిగాయో, ఆ రోజుని చట్టం తన పని తాను చేసుకుపోతుంది, పోలీస్ వ్యవస్థ అంతా కూడా న్యాయంగా ఉంది అని చెప్పడం జరిగింది. ఇప్పుడు అదే పోలీస్ వ్యవస్థ మీద ఆయన విరుచుకుపడుతున్నారు. కార్యకర్తల మీద క్షేత్రస్థాయిలో అదేవిధంగా అక్రమ కేసులు పెడుతున్నారని, ఆ పెట్టే అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి యొక్క పేర్లు రాసుకోవాలని, కళ్ళు మూసుకుని 3 సంవత్సరాలు ఉంటే మనం ఖచ్చితంగా మన ప్రభుత్వం వస్తుంది, అప్పుడు వీళ్ళ పని చూద్దాము అని చెప్పి ఆయన చెప్తున్నారు. ఇవి ఇలా మన ప్రధానమైన నాయకత్వంలో ఉన్నవాళ్ళు, పార్టీ అధ్యక్షులుగా ఉండి గతంలో ముఖ్యమంత్రిగా చేసిన వాళ్ళు ఈ విధంగా మాట్లాడుతూ ఉంటే, ప్రజా సమస్యలను పట్టించుకోకుండా, సూపర్ 6 గురించి మాట్లాడకుండా, ఈ కేసులు ఇప్పుడు చట్టం తన పని తను చేసిపోతుంది కదా, ప్రాథమికమైన సాక్ష్యాధారాలు ఉంటేనే కేసు పెట్టడం అనేది జరుగుతుంది. అటువంటి సాక్ష్యాధారాలు మనం చూస్తూ ఉన్నాం. లిక్కర్ కేసులో వెంకటేష్ నాయుడు గారు కట్టలు లెక్క పెట్టే వీడియో ఒకటి బయటకు వచ్చింది. అంతకు మునుపు ఒక ఫామ్ హౌస్లో 1100 కోట్లు ఎంతో అక్కడ వచ్చినాయి. ఈ విధంగా ఎక్కడి నుంచి వస్తున్నాయి ఈ డబ్బులు అనేది మనం చూడాలి. అదేండి, తప్పుడు కేసులన్నా లేదా కేసులు సాచివేత గురించి మాట్లాడిన కూటమి ఈరోజు కోడికత్తి కేసుని ఎందుకు ముందుకు తీసుకుని రావట్లేదు? అట్లాగే జగన్ గారు మాట్లాడుతున్నప్పుడు రాయి పెట్టి కొట్టిన ఆ కేసు ఏమైంది? అలాగే ఈ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత తిరుపతి లడ్డు కేసు ఏమైంది? అదేవిధంగా చిత్తూరు ఎంఆర్ ఆఫీస్లో ఫైళ్లను తగలబెట్టిన కేసు ఏమైంది? కాకినాడ రేవులో బియ్యం సంబంధించిన ఈ ఎక్స్పోర్ట్ చేస్తున్న స్మగ్లింగ్ గురించి మాట్లాడి మేము తప్పనిసరిగా దీన్ని పట్టుకుంటామని చెప్పి ఆ రోజుని స్వయాన ఉప ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. ఆ కేసు ఏమైంది? ఇవన్నీ ఏం జరుగుతుందంటే ప్రజలకి ఒక అనుమానం వస్తున్నది. ఎవరైతే అధికార పక్షంలో ఉంటారో వాళ్ళు వేరే పక్షం మీద కక్ష సాధింపు చర్యలు తీసుకుంటున్నారు అనే ఒక అపవాదు రావడానికి కారణం ఏంటంటే, ఈ ఎంక్వైరీస్ అన్ని అనే దాన్ని మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇప్పుడు మైనింగ్ అన్నారు, శాండ్ అన్నారు, లిక్కర్ అన్నారు, అలాగే స్వయాన ఇప్పుడు ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ గారు 30,000 మంది మహిళలు అదృశ్యమైన కేసులు ఉన్నాయని చెప్పి అన్నారు. మరి అవి ఎక్కడ కూడా మనకి డిబేట్స్లో రావటం లేదు. ఇవన్నీ చూస్తూ ఉంటే మట్టి కానీ, దేవాదాయ భూములు కానీ, వీటన్నిటిని చూస్తూ ఉంటే అప్పుడు రెడ్ బుక్ లో వాళ్ళందరి యొక్క పేర్లు రాసుకున్నాము అని లోకేష్ గారు అన్నారు. ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారంటే రెడ్ బుక్ చట్టం నడుస్తున్నది, అప్పుడేమో ఐపీఎస్ కాదు మన వైసీపీ చట్టం నడుస్తుంది అని అన్నారు. అంటే ఏమర్థం వస్తుంది? ఆ రోజు ఆరోపణలు కానీ ఈ రోజు ఆరోపణలు కానీ సాచివేతగా జరుగుతున్న ఈ ఎంక్వైరీల వల్ల ఏమర్థం వస్తుంది అని అంటే, ఎవరు అధికారంలోకి వస్తే వాళ్ళకి అనుగుణంగా మూర్తి గారు ఇక్కడ ఈ